సహజంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థనలు గడుపుతున్నంతసేపు మన మనసు ఏమనిపిస్తుందో తెలుసా? నేను దేవుని కొరకే బ్రతకాలి. వద్దు ప్రభా, ఆ లోకం వైపు నేను వెళ్ళకూడదు. వద్దు ప్రభా, ఆ సినిమాల వైపు నేను వెళ్ళకూడదు. జీవితం అంతా మీ కొరకే నేను బ్రతుకుతాను అని అనిపిస్తుంది. ఆదివారం చర్చి అయిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో అట్లా వెళ్తాం కదా. అబ్బా, పద్దాకా దేవుడు దేవుడు దేవుడని ఇంత నీతిగా బ్రతకడం అవసరమా? సినిమాలు చూడకుండా ఉండడం అవసరమా? దేవుని కొరకు అంత నీతిగా బ్రతకాలా? చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది సినిమాలు చూడట్లేదు? లోకంలోనికి వెళ్ళటంతోనే ఎక్కడో అపవిత్రమైన మనసు మనలో వస్తుంది. దైవజనమా, ఎలా మనం బ్రతకాలో తెలుసా? ఆదివారం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే పవిత్రంగా బ్రతకడం కాదు. ఓ క్రైస్తవుడు తన జీవితంలో దేవుని మందిరంలో ఉన్న, తన గృహంలో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు పవిత్రంగా బ్రతికేవారై ఉందురుగాక. చెక్కు చెదరని భక్తి జీవితాన్ని మనం జీవించాలి.